గుమ్మకొండ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరిలో రాము, అతని భార్య రాధిక ఇద్దరూ నివసిస్తూ ఉండేవారు. రాము చాలా మంచివాడు, కష్టపడే మనిషి. ఊరిలో చీరల వ్యాపారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ చీరలమ్మా చీరలు, గద్వాల్ చీరలు, కంచిపట్టు చీరలు అంటూ అమ్ముతూ ఉండేవాడు. కానీ అతని భార్య రాధికకు ఒక పెద్ద సమస్య ఉంది. రాధికకు డబ్బు అంటే ప్రాణం. రాధిక తన భర్తతో రోజు ఇదే మాట: రాము, ఇంత తక్కువ డబ్బులతో ఎలా జీవిస్తాం? పక్కింటి లక్ష్మి వాళ్ళు చూడు, కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు, మనం ఎప్పుడు కొనాలి? నాకు బంగారం కావాలి, మంచి ఇల్లు కావాలి అని రోజు రాముతో గొడవ పడుతుంది. పాపం రాము, రాధిక, నేను నా శక్తి మేరకు కష్టపడుతున్నాను అని చెప్పేవాడు. కానీ రాధిక వినేది కాదు. కొన్ని రోజులకు చీరల వ్యాపారం తగ్గిపోయింది. జనం మార్కెట్లోనే కొంటున్నారు. రాముకు అమ్మకాలు తగ్గిపోయాయి. ఒకరోజు ఇంటికి వచ్చాడు. రాధిక కోపంగా అడిగింది, ఏమైంది? ఈరోజు ఎంత సంపాదించావు అని అంటుంది. 2 చీరలు మాత్రమే అమ్మాను అని అంటాడు రాము. ఇలా అయితే మనం బ్రతకడం ఎలా అంటూ రాధిక గొడవ పెట్టుకుంది. ఆ రాత్రి రాము బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా కాదు, ఏదైనా కొత్త పని చేయాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు రాము పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అతనికి చాలా ఆకలి వేసింది. రోడ్డు పక్కన ఒక స్టాల్ కనిపించింది. ఆ స్టాల్లో స్టఫ్ చికెన్ కుల్చా హాటాటుగా ఒక ప్లేట్ తీసుకొని తిన్నాడు. మొదటి ముక్క తిన్న వెంటనే అబ్బా, ఎంత టేస్టీగా ఉంది అని ఆశ్చర్యపోయాడు. అక్కడ చాలా జనాలు లైన్లో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. అప్పుడు రాము మనసుకి ఒక ఆలోచన తట్టింది. మా ఊరిలో ఇలాంటిది లేదు, ఇదే మా ఊరిలో అమ్మితే లాభం బాగా వస్తుంది అనుకొని ఇంటికి వెళ్ళి రాధికకి చెప్పాడు. రాధిక, మనం చీరల వ్యాపారం వదిలి స్టఫ్ చికెన్ కుల్చా అమ్ముదాం అని అంటాడు. రాధిక మొదట షాక్ అయింది. నువ్వు ఇప్పుడు వంటలు చేస్తావా అని అంటుంది. డబ్బు కావాలంటే వంట చేయాలి, అప్పుడే లాభం వస్తుంది అని అంటాడు. వెంటనే రాధిక కళ్ళల్లో డబ్బు ఆశ కనిపించింది. ఎంత లాభం వస్తుంది అని అంటుంది. రోజుకు కనీసం 2000 రూపాయలు. అయితే వెంటనే మొదలుపెట్టు అంది. రాము యూట్యూబ్ చూసి రెసిపీ నేర్చుకున్నాడు. చికెన్, మైదా మసాలాలు కూడా కొనుగోలు చేశాడు. ఊరిలో చిన్న స్టాల్ పెట్టాడు. మొదటి రోజు 3 ప్లేట్లు మాత్రమే అమ్మాడు. రాత్రి రాధిక మళ్ళీ మొదలుపెట్టింది. ఇదేనా నీ బిజినెస్ అని అంటుంది. అప్పుడు రాము చెప్పాడు, కొత్తది కదా, కొంచెం టైం పడుతుంది. 3వ రోజు ఒక స్కూల్ టీచర్ వచ్చి తిన్నాడు. చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. ఆ రోజు నుంచి వార్త ఊరిలో పాకింది. వారం రోజుల్లో స్టాల్ ముందు లైన్. రోజుకు 3-4 వేలు, తర్వాత 6,000 వరకు సంపాదించాడు. రాధిక ఆనందంతో, రాము, నువ్వే నా జీనియస్ అంటూ సంబరపడింది. కొన్ని నెలలకి రాధిక మళ్ళీ మొదలుపెట్టింది. ఇంకో స్టాల్ పెట్టు, డబ్బు సేవ్ చేయకు, ఇన్వెస్ట్ చేయాలి. ఆమె మాటలు విని రామ్ లోన్ తీసుకొని మరో 2 స్టాల్స్ పెట్టాడు. కానీ అక్కడ క్వాలిటీ తగ్గింది. జనం కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లో వ్యాపారం తగ్గిపోయింది. లోన్ ఒత్తిడి పెరిగింది. ఒకరోజు రాము బాధగా ఇంటికి వచ్చాడు. రాధిక, మనం త్వరగా ఎక్కువ సంపాదించాలనుకొని తప్పు చేశాం. లోన్ నోటీస్ వచ్చింది. రాధిక షాక్ అయింది. ఇప్పుడు ఏమి చేద్దాం? రాము చెప్పాడు, మళ్ళీ చిన్నగా మొదలు పెడదాం, క్వాలిటీ మీద ఫోకస్ చేద్దాం అని అంటాడు. ఈసారి రాధిక కూడా సహాయం చేస్తుంది. కస్టమర్లతో మాట్లాడుతూ కిచెన్ శుభ్రంగా చూసుకుంటుంది. ఖర్చులు తగ్గించింది. మెల్లగా మళ్ళీ వ్యాపారం పెరిగింది. ఈసారి లోన్ కూడా క్లియర్ అయింది. ఒకరోజు రాధిక బాధతో, రాము, నేను డబ్బు కోసం నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అంటుంది. రాము నవ్వుతూ చెప్పాడు, డబ్బు అవసరం, కానీ ఆశ ఎక్కువైతే నష్టం అని అంటాడు. కథలో నీతి: త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడితే నష్టం, కష్టపడి నెమ్మదిగా ఎదిగితే విజయమే.